ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడు. నీ మాటలలోనైనా మా యొక్క ఆత్మను తృప్తిపరుస్తుంది, బలహీనముగా ఉన్న మమ్మల్ని బలపరుస్తుంది గ్రహించుకొని నీ వాక్యానుసారంగా నాయన మేము జీవించేదాన్ని కృపను అనుగ్రహించమని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 27వ వచనము నుండి 31వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తిదూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలునకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి. మనము చదివిన వాక్య భాగములో ఒక చెరసాల అధిపతి తానున్న పరిస్థితిని చూసి తాను ఇంకా జీవించటము వ్యర్థము అనుకొని ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. అయితే చెరలో ఉన్న పౌలు శీల యొక్క మాటలు తన జీవితాన్ని ఎంతగా మార్చినవి, తాను ఎంతగా మార్చబడినాడు అన్న కార్యమును మనం చదువుకున్నాం. పైన వచనం చూసినట్లయితే వారి ఇద్దరిని కొట్టి బంధించి చెరలో వేసినారు. అయితే వారు దేవుని స్తుతించి దేవుని ఘనపరిచినప్పుడు దేవుని కార్యములు వారి మధ్యలో సంపూర్ణము చేయబడటం మనం చూస్తున్నాము. ఆ చెరసాల తలుపులు ఒక భూకంపం వచ్చి భూమి అదిరి తెరవబడటం, ఆ కార్యమును చూసిన చెరసాల అధిపతి ఇంకా అందరూ బయటకు వెళ్ళిపోయినారు, పారిపోయినారు. ఇంకా నేను రేపు ఉదయకాలమున అందరికి ముందు జవాబు చెప్పవలసిన వ్యక్తిగా ఉన్నాను అనుకొని తాను తన ప్రాణమును తీసివేసేదానికి ఒక నిర్ణయం తీసుకుంటూ చూస్తున్నాం. అయినను పౌలు శీల యొక్క మాటలు తన జీవితాన్ని మార్చడం మనం చూస్తున్నాం. మేము ఇక్కడే ఉన్నాము, నీకు ఏ హాని చేసుకొనవద్దు అని అతనితో మాట్లాడి అతని యొక్క జీవితమును మార్చిన కార్యంనే ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్నాం. ఒక క్రైస్తవుడిగా నీ జీవితము ఎదుటవానికి ఎలాగూ సాక్ష్యముగా ఉన్నది. నీవు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క నామమును ఎలా గణపరుస్తున్నావు. నీ జీవితంలో ఎన్నో శోధనలు రావచ్చు, నీవు ఇబ్బందుల గుండా వెళ్ళి ఉండొచ్చు, నిన్ను అవమానపరిచి ఉండొచ్చు. కానీ ప్రతిసారి నీవు దేవుని నామమునకు దేవుని యొక్క కార్యములను సంపూర్ణము చేసేదానికి ఎంత అవమానం వచ్చినను సరే, ఎలాగూ నీవు హింసించబడినను సరే, ఎలాగ నేను ఇతరులు దూషించినను సరే, నమ్మకముగా జీవించినట్లయితే నీ జీవితమును చూసిన వారు, నీలో ప్రభువును చూసిన వారు తమ జీవితములను ఆయనకు అర్పించుకుంటారు. ఇక్కడ ఈ చెరసాలాధిపతి ఇంకా నేను జీవించడం వ్యర్థం అనుకున్నాడు. నేను ఇంకేం సమాధానము చెప్పగలను ఆ పైన అధికారులకు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే పౌలు యొక్క మాటలు విన్నాడో, ఆయనతో ఉన్నవారు ఆయనతో మాట్లాడిన కార్యములు విన్నాడో, తన యొక్క హృదయము తెరవబడటం మనం చూస్తూ ఉన్నాం. తాను ఇంతవరకు ఇలాంటి ఒక కార్యమును చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరైనా చెరలో నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తారే కానీ చెరలో నుండి బయటకు వెళ్ళి తాము స్వేచ్ఛగా ఉండాలని ప్రయత్నిస్తారు. ఎంత పెద్ద నేరస్తుడైనా చెరలో ఉండటానికి ఇష్టపడడు. కానీ వారికి ఒక అవకాశం ఇవ్వబడినది. చెరలో నుండి బయటకు రావడానికి ఒక అవకాశం ఇవ్వబడినప్పటికీ తమ యొక్క హృదయానుసారం అనగా తాము దేవుని యందు కలిగి ఉన్న భయభక్తులను బట్టి తాము అక్కడి నుండి తప్పించుకొన
కదలకుండా ఉండటం చూస్తున్న ఆ చెరసాల అధిపతి వీరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నది అని గ్రహించినాడు. ఈ ఉదయకాలమున నీ చుట్టూన్న అన్యులు నీలో ఒక ప్రత్యేకతను గుర్తిస్తున్నారా అన్న ప్రశ్నను ప్రభు నీ ముందు ఉంచుతూ ఉన్నాడు. నీ ప్రవర్తనను బట్టి, నీవు నడుచుకుంటున్న విధానంను చూసిన వారు నీలో ఉన్న ప్రత్యేకతను, నీలో ఉన్న దేవుని యొక్క స్వభావం, ఆయన నిన్ను ఎలాగూ నూతనమైన వ్యక్తిగా లేకపోతే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చి ఉన్నాడని అన్యులు గ్రహించినప్పుడు నీ యొద్దకు ఎలాగైతే చెరసాల అధిపతి వచ్చి మారు మనసు పొందుటకు అయ్యలారా నేను ఏమి చేయాలి, నా జీవితంని ఎలాగూ మార్చుకోవాలి, నేను కూడా యేసు ప్రభును వెంబడించాలంటే ఎలాగూ అన్న ప్రశ్నను ఎలాగైతే పౌలు శీలకు ముందు ఉంచినారో అలాగూ నిన్ను చూసిన వారు నేను కూడా నిజరక్షకుని గ్రహించుకోవాలి, నేను కూడా అంగీకరించాలంటే నేనేమి చేయాలి, నీవు కలిగి ఉన్న ఆనందం, నీవు కలిగి ఉన్న సంతోషము, నీవు కలిగి ఉన్న ఈ సంతోషకరమైన జీవితము నేను కలిగి ఉండాలంటే ఏమి చేయాలని నీ యొద్దకు రావాలని నీవు ఆశించినట్లయితే నీవు మొదటిగా సాక్షిగాను నీ జీవితము ఇతరులకు ముందు ఒక సాక్ష్యముగాను కాపాడుకునేదానికి ప్రయత్నించు. నీకు ఇవ్వబడిన ప్రతి తరుణములో దేవుని ప్రేమను, ఆయన యొక్క స్వరూపమును ఇతరులకు నీవు పరిచయము చేయవలసిన వ్యక్తిగా ఉన్నావని ప్రభు ఈ ఉదయకాల సమయమున మాట్లాడుచు ఉన్నాడు. మనకు ఇవ్వబడిన ప్రతి తరుణంలో ఎలాగూ మనం నడుచుకుంటున్నాం, దేవునికి ముందు హృదయాన్ని పరిశుద్ధముగా కాపాడుకుంటూ ఇతరులను దేవుని ఎదుటకు ఆకర్షిస్తున్నామా, లేక స్వార్థపరులుగా ఏదైనా ఒక అవకాశము దొరికినప్పుడు నేను ఇందులో లాభము సంపాదించుకోవాలనుకొని దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నావా అని నీవు పరీక్షించుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. పౌలు శీలలకు ఒక తరుణం వచ్చినప్పటికీ వారు ఆ చెరసాలలో ఉన్నదాన్ని బట్టి చెరసాల అధిపతి తన కుటుంబము ఆ రాత్రి దేవుని అంగీకరించి అనగా యేసు ప్రభువుని నిజరక్షకుని తమ యొక్క రక్షకుడుగా అంగీకరించుకునేదానికి వారికి తరుణము ఇవ్వబడినది. ఈ ఉదయకాలంన అలాంటి జీవితమును నీవు కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచున్నాడు. నీకు ఇవ్వబడిన తరుణంలో అన్నిటినీ సద్వినియోగపరచుకొను. నీకు ఇవ్వబడిన తరుణములను నీవు దేవుని కోసము వాడినట్లయితే ప్రభు నిన్ను ఇతరులకు ముందు సాక్షిగాను అనేకులకు ఆశీర్వాదకరముగా చేయను ఉద్దేశించినాడని నీవు గ్రహించుకొనగలవు. అలాంటి జీవితంను కలిగి ఉండడానికి ప్రయత్నించము. ప్రతిదినము ఆయన వైపు చూస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున నీవు అనుగ్రహించిన ఈ యొక్క నాయన మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటాం. దేవా, నా సాక్ష్యము మా సాక్ష్యము ఇతరుల ముందు ఎలాగున్నది, మేము ఎలాగూ మా జీవితంలో నాయన నీ కోసము సరి అయిన రీతిగా కాచుకుంటూ నడవాలన్నది ఆయన మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవకాశం వచ్చినప్పటికీ సరే, తరుణం ఉన్నప్పటికీ తప్పు మార్గములో వెళ్ళకుండగా సరి అయిన మార్గమున యథార్థమైన హృదయంతో నడిచి నిన్ను ఇతరులకు ప్రకటించే కృపను నాకును కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.